మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మిరాయి సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం, ఇప్పుడు సక్సెస్ఫుల్ గా థియేటర్లో కంటిన్యూ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా 1000 కోట్ల వరకు చేరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సార్. మరి 1000 కోట్ల మార్క్ రీచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా సార్ ఈ సినిమాకి? యా 1000 కోట్లు అనేది నిజానికి కొంత అతిశయోక్తి అని చెప్పచ్చు. అంటే ముందు అసలు ఈ 2 రోజుల ట్రెండ్ మనకు అర్థమైతే దీని ట్రెండ్ మనకు అర్థమవుతుంది. అంటే ఈ రోజు కూడా తెలియాలి, బట్ నిన్న కూడా హాలిడే కాబట్టి నిన్న ట్రెండ్ బట్టి మనం ఈరోజు అంచనా వేసే అవకాశం ఉంది. సో నిజానికి ఏంటంటే మిరాయి రిలీజ్ అయ్యి చాలా మంచి బజ్ వచ్చింది. రివ్యూలు అన్నీ కూడా ఎక్కడ నెగిటివ్ రివ్యూలు రాలేదు. ఆల్ ఓవర్ ఇండియా హిందీ కానీ అన్నీ కూడా రివ్యూలు చాలా బాగా వచ్చాయి. రెండో థీమ్ కూడా ఏంటంటే ఇది మైథాలజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్గా చేశారు. రెండోది గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చాలా బాగా చేశారు. పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ముఖ్యంగా ఏంటంటే శ్రీరాముడి ఆస్పెక్ట్ని బాగా నెరేటివ్లో బాగా కన్స్ట్రక్ట్ చేయగలిగారు. సో దానివల్ల ముఖ్యంగా నార్త్ ఇండియాలో బాగా వెళ్తుంది అనుకున్నారు. రెండోది ఏంటంటే ఆల్రెడీ తేజసజ్జ హనుమాన్ అది కూడా చాలా బాగా హిట్ అయింది. దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసింది. సో కాబట్టి ఇది ఆ గ్రౌండ్ మీద ఇది బయటకు వస్తుంది కాబట్టి ఇది ఇంకా పెద్దగా వెళ్తుంది అనుకున్నారు. కానీ అంచనాలకి అనుగుణంగా అయితే లేదు, అంటే ఆ స్థాయిలో. కానీ ఈ బడ్జెట్లో ఇప్పుడు కలెక్ట్ చేసింది మాత్రం ఖచ్చితంగా మంచి హిట్ అని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే 1000 crores 500 crores అనేది పాజిబుల్ అనేది మనం చూద్దాం. ముందుగా ఫస్ట్ డే తీసుకుంటే కలెక్షన్లో మనకి 12 కోట్లు వచ్చింది ఫస్ట్ డే. సో అంటే నెట్ ఇది 12 కోట్లు వచ్చింది. మామూలుగా ఈ అబ్బాయికి సంబంధించి ఇప్పటి వరకు ఏంటంటే రికార్డు వచ్చి 12,20,00,000 హనుమాన్కి ఉంది. అది ముందు రోజు పెయిడ్ షోలు ఏదైతే ప్రీమియర్ షోలు వేస్తారో దానికి ఒక 4 కోట్లు, ఫస్ట్ డే 8 కోట్లు, 8,20,00,000 కలిపితే అది 12 కోట్లు అయింది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇదే తేజ సినిమాల్లో రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ మిరాయి సినిమాని 12 కోట్లు చేసింది. సో మిగతా సినిమాలు అతను పెద్దగా ఏం లేదు. ఓ బేబీ కానీ లేకపోతే జాంబిరెడ్డి కానీ ఇష్కు అవన్నీ కూడా పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఈ అబ్బాయి కెరీర్లో ఇప్పటివరకు ఏంటంటే హనుమాన్ మొత్తంగా 300 కోట్లు చేసింది. దాన్ని ఇది క్రాస్ చేస్తుందా లేదనేది ఇప్పుడు ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది. రెండవది ఇది 500 కోట్ల క్లబ్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే చాలామంది 1000 కోట్లు కాదు కానీ 500 కోట్లకి వెళ్తుందని నిన్నంతా కూడా ఎక్స్పెక్ట్ చేశారు. సో ఎందుకంటే ఫస్ట్ డేనే ఫ్రైడే వర్కింగ్ డేనే 12 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి సాటర్డే సండే ఇంకా బాగా పెరుగుతుందనేది అంచనా వేశారు. అంచనాలకు తగినట్టు ఉందా లేదనేది మనం చూద్దాం. సెకండ్ డే అంటే ఫస్ట్ డే మనం చూసుకున్నప్పుడు ఆక్యుపెన్సీ రేటు తెలుగులో 68%, హిందీలో 10.8%, తర్వాత తమిళ్లో 19.95%, కర్ణాటకలో 5.8%, కేరళలో 16% ఉంది. అయితే సెకండ్ డేకి వచ్చేసరికి ఈ కొద్దిగా పెరిగింది తప్ప పెద్దగా పెరగలేదు. సెకండ్ డే మనకి తెలుగులో 11 కోట్ల అంటే సాటర్డే 11,15,00,000 నెట్ కలెక్ట్ చేసింది. తమిళనాడులో 10 లక్షలు కలెక్ట్ చేసింది. కర్ణాటకలో 5 లక్షలు, కేరళలో 5 లక్షలు కలెక్ట్ చేసింది. టోటల్గా నిన్న కలెక్షన్లో చూసుకుంటే ఇది మొన్న కలెక్షన్లు. ఇది నిన్న కలెక్షన్లో మనకి బ్రేక్ డౌన్ లేదు. నిన్న కలెక్షన్లో ఓవరాల్గా 13,50,00,000 13,50,00,000 నిన్న కలెక్షన్. అంటే 2 రోజుల కలెక్షన్ 26,50,00,000 నెట్ వచ్చింది. ఇది నిజానికి ఒక 65 లేదా 60-65 కోట్ల బడ్జెట్ సినిమాకి చాలా మంచి ఇదని చెప్పచ్చు మనం. దాదాపు 40% పైన వచ్చేసినట్టే. ఆల్రెడీ నాన్ థియేటర్ల బిజినెస్ కూడా బాగా జరిగింది. కాబట్టి ప్రొడ్యూసరు టీజీ విశ్వప్రసాద్ సేఫ్, మోర్ దెన్ సేఫ్, ప్రాఫిటబుల్గానే రిలీజ్ చేశాడు సినిమాని. కాబట్టి కొన్నాళ్ళకు కూడా ఎవరికి లాస్ అయితే లేదు. కానీ ఇది సూపర్ హిట్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయంటే లేదు. ఎందుకంటే ఫస్ట్ డేకి సెకండ్ డేకి గ్రోత్ ఎంత ఉంది? ఓన్లీ 3.6% ఉంది.
3.6% గ్రోత్ పెట్టుకొని ఇది అంత 500 crores వెళ్ళే అవకాశం కూడా కనబడట్లేదు. ఏమన్నా అద్భుతాలు జరిగితే తప్ప. లేదంటే ఇది అతని హనుమాన్ కంటే కూడా దగ్గరికి ఏమన్నా వెళ్తే లాంగ్ రన్లో వెళ్ళొచ్చు. 200 దాటి 300కి లాంగ్ రన్లో, అది కూడా చెప్పలేము. ఈ ట్రెండ్ అయితే ముందుకి వెళ్ళట్లేదు. ఇక నిన్న ఈవెన్ ఆక్యుపెన్సీ చూస్తే కూడా తెలుగులో తగ్గిపోయింది ఆక్యుపెన్సీ. తెలుగులో ఫస్ట్ డే 68.59% ఉంటే సెకండ్ డేకి వచ్చేసరికి 62.97%కి తగ్గిపోయింది. కాకపోతే హిందీలో కొద్దిగా పెరిగింది. ఫస్ట్ డే ఏమో హిందీలో 10.8% ఆక్యుపెన్సీ ఉంటే సెకండ్ డే 18.9% ఆక్యుపెన్సీ పెరిగింది. ఆ రకంగా తీసుకున్నప్పుడు హిందీలో కొద్దిగా మనకి వీళ్ళకి పాజిటివ్ వైబ్ అయితే కల్పిస్తుంది. సో ఈరోజు ఏమన్నా హిందీలో బాగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి పికప్ అయ్యి హిందీలోకి వెళ్ళాలి తప్ప తెలుగులో ఇంకా ఇంతకంటే పెరిగే అవకాశాలు లేదు. హిందీలో ఏముంటే స్లోగా అక్కడ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి పెరిగే అవకాశాలు ఉంది. నార్త్ ఇండియాకి ఇది కానీ కనెక్ట్ అయితే మాత్రం ఇది ఫస్ట్ సినిమా హనుమాన్ని క్రాస్ చేసి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకి ఇప్పటివరకు ఏంటంటే తెలుగులో ఓన్లీ 4 సినిమాలు మాత్రమే 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్గా ఇండియాలో 8 సినిమాలు మాత్రం ఇప్పటివరకు 1000 కోట్లని క్రాస్ చేసిన సినిమాలు 8 మాత్రం ఉన్నాయి. అందువల్ల మహామహులు అంతా ఉన్నారు, స్టార్లు అంతా, వాళ్ళందరినీ క్రాస్ చేసి ఈ సినిమా 1000 కోట్లు అనేది అసాధ్యం. నెక్స్ట్ పాజిబుల్ ఏంది 500 crores. 500 crores కూడా అసాధ్యం. నెక్స్ట్ పాజిబుల్ రికార్డ్ ఏంది 300. ఇతని ప్రీవియస్ సినిమా 300 crores-ని క్రాస్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడుంది. అది ఈరోజు ట్రెండ్ని బట్టి మనం చెప్పేయచ్చు, రేపు చెప్పచ్చు అది కరెక్ట్గా. ఎందుకంటే ఈరోజు కూడా 18 కోట్ల 13 కోట్ల చేసిందంటే మాత్రం అక్కడికి కూడా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే పెరగాల్సి ఉంది. అది హిందీ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు మనం ఓవరాల్గా 1000 crores చేసినవన్నీ, ఆ తర్వాత ఇంకొక 5 అంటే టాప్ 10 ఫిల్మ్స్ ఇప్పటి వరకు మనం ఒకసారి కానీ చూస్తే ఎలాంటి ఫిల్మ్స్ చేసాయనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి కూడా ఈ సినిమా అక్కడికి వెళ్తుందో లేదో కూడా చెప్పచ్చు. ఇప్పటి వరకు ఏంటంటే నెంబర్ 1గా ఉన్న ఫిల్మ్ దంగల్ 2024 కోట్లు చేసింది ఇప్పటి వరకు. సెకండ్ వచ్చి బాహుబలి 2 1810 కోట్లు చేసింది. థర్డ్ వచ్చి పుష్ప 2 1742 కోట్లు చేసింది. ఫోర్త్ వచ్చి RRR 1387 కోట్లు చేసింది. ఇక ఫిఫ్త్ వచ్చి KGF 2 1250 కోట్లు చేసింది. తర్వాత 6 జవాను 1148 కోట్లు, కల్కి 7 1100 కోట్లు, పఠాన్ 1050 కోట్లు. ఇది ఇప్పటి వరకు ఉన్న 8 టాప్ సినిమాల లెక్క. ఇది కాకుండా ఇంకొక 5 మనం చూసుకుంటే వీటి తర్వాత అంటే 1000 దాకా దగ్గరికి వెళ్ళిన సినిమాలు చూసుకుంటే నెంబర్ 1 వచ్చి బజరంగ్ భాయ్జాన్ 969 కోట్లు. నెంబర్ 2 వచ్చి సీక్రెట్ సూపర్ స్టార్ 966 కోట్లు. నెంబర్ 3 వచ్చి అనిమల్ మన సందీప్ రెడ్డి వంగ సినిమా 910 కోట్లు. 3-2 875 కోట్లు. ఇది మన చావా 809 కోట్లు. ఈ 5 సినిమాలు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంత స్టార్ పవర్ ఉంది, పాన్ ఇండియా అప్పీల్ ఉంది. కాబట్టి ముఖ్యంగా హిందీలో ఎక్కువ కలెక్ట్ చేసింది. కాబట్టి ఈ సినిమాలు ఈ స్థాయికి రాగలిగాయి. సో ఇప్పుడు ఈ మిరాయి సినిమాకి అంత పొటెన్షియల్ అయితే కనబడట్లేదు. ముఖ్యంగా హిందీలో కొద్దిగా స్వల్పంగా పెరిగింది తప్ప ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఏమీ అబ్నార్మల్ గ్రోత్ లేదు. సాటర్డేకి కూడా మామూలుగా హాలిడే సీజన్కి పెరగాలి. దీనికి పెద్ద కాంపిటీషన్ కూడా లేదు ఇప్పుడు. అయినా కూడా పెరగలేదంటే కష్టమే అని చెప్పచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన టాప్ 8 1000 కోట్ల సినిమాలు కానీ తర్వాత 5 కానీ, సో ఈ రెండిటి దగ్గరికి అంటే 13 సినిమాలు చెప్పాను నేను. ఈ 13 సినిమాల దగ్గరికి అయితే ఇది వెళ్ళే అవకాశం కూడా కనబడట్లేదు. ఈవెన్ 500 కోట్ల క్లబ్లకు కూడా ఇది వెళ్ళదు. ఓన్లీ వెళితే 300 crores వరకు వెళ్ళాలి. అది కూడా ఈరోజు కలెక్షన్లు బట్టి మనం అయితే చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.